ఒక చిన్న కష్టం వస్తేనే నాకే ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంటుంది, అసలు దేవుడు నాకే ఎందుకు ఇట్లా చేస్తాడు అని ఎప్పుడు బాధపడే మనం ఇతని గురించి తెలుసుకోవాలి. ఇతడి పేరు రాజేష్ విశ్వకర్మ. మధ్యప్రదేశ్ భోపాల్లో ఉంటాడు. కానీ 1 year జైల్లో ఉన్నాడు. ఎందుకు? అతనేమి హత్య చేయలేదు, దొంగతనం చేయలేదు, ఎటువంటి దోపిడీలు కూడా చేయలేదు. సాయం చేశాడు. అవును, సాయం చేసినందుకు 1 year జైల్లో ఉన్నాడు. విషయం ఏంటంటే 1 year బ్యాక్ వీళ్ళ ఇంటి ముందున్న ఉమెన్కి, ఆమె ఎవరో కానీ, ఆమె కడుపు నొప్పి వస్తే ఆమె ఇతన్ని పిలిచి, అన్న నా కడుపులో నొప్పిగా ఉంది, తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళవా, చాలా నొప్పి వేస్తుందని బతిమలాడిందట. వెంటనే అయ్యో పాపం అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళాడు, జాయిన్ చేశాడు. అయితే 1 hourలో ఆమె చనిపోయింది, నొప్పి ఎక్కువై. సరే, బట్ ఇంకొక 1 hour తర్వాత పోలీసులు హాస్పిటల్కి వచ్చారు. ఇతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. నువ్వు ఆమెను చంపావంటాడు. సార్ నేను చంపలేదు సార్, అసలు నాకు సంబంధం లేదు సార్ అంటాడు. లేదు నువ్వు చంపేశావు, హత్య అని చెప్పారు. కోర్టుకు తీసుకెళ్లారు. 9 రోజుల తర్వాత కోర్టు శిక్ష కూడా వేసేసింది, వేసి ఇతడు చంపాడని చెప్పేసి. ఏం జరుగుతుందో అర్థం కాలేదు మహేష్కి. కానీ ఏం చేయాలో కూడా తెలియదు. తెలిసినా చేయడం రాదు. ఎందుకంటే అతను చదువుకోలేడు, అతనికి తల్లిదండ్రులు లేరు, అతనికి కుటుంబ సభ్యులు లేరు. ఒక సిస్టర్ ఉంది, ఆమె ఇంకెక్కడో బతుకుతోంది. ఈయన లేబర్, ఆ సిస్టర్ కూడా లేబర్. రోజువారీ కూలి, పని దొరికితేనే కడుపు నిండుతుంది, లేదంటే లేదు. అసలు ఎవరూ లేరు సాయం చేసేవాళ్ళు. ఆ సాయం ఎలా చేస్తే నేను జైలు నుంచి బయటపడతానన్న విషయం కూడా అతనికి తెలియదు. ఎందుకంటే చదువు లేదు, అసలు చట్టాల గురించి తెలియదు. చదువుకున్న వాళ్ళకే మన దేశంలోని చట్టాల గురించి తెలియదు, అతనికేం తెలుస్తుంది. 13 నెలలుగా జైల్లో ఉన్నాడు. కానీ తర్వాత రీతు వర్మ అనే ఒక దేవత వచ్చింది. ఆమె లాయర్. అంటే గవర్నమెంట్ ఇతడికి ఎటువంటి సపోర్ట్ లేదు, లీగల్ సపోర్ట్ లేదని చెప్పేసి ఈమె నియమించింది. ఆమె 1 year కష్టపడి వీటన్నిటికీ సాక్ష్యాధారాలు సేకరించి గట్టిగా వాదించి ఇతను నిర్దోషిగా నిలబెట్టింది. అండ్ దాంట్లో చెప్తే షాక్ అవుతారు. అదేంటంటే అసలు ఆ ఉమెన్ ఎవరో పోలీసులు చెప్పలేకపోతున్నారు, ఎలా చంపారో చెప్పలేకపోతున్నారు, ఇతను ఎట్లా చంపాడు, అసలు ఆ సంబంధం ఏంటి, ఎలా జరిగింది, ఏం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఏం జరగలేదు. అట్లీస్ట్ విచారణ కూడా చేయకుండా మనల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎంత దారుణం అంటే, ఇతన్ని చూడడానికి ఒక 1 week తర్వాత వాళ్ళ సిస్టర్ జైలుకి వస్తే ఇతడి ఆధార్ కార్డు, ఇతడి సెల్ ఫోన్ ఆమెకి ఇవ్వడానికి ఆమె దగ్గర నుంచి 500 లంచం తీసుకున్నారట ఆ జైలు దగ్గర పోలీస్ ఆఫీసర్స్. వా, మేరా భారత్ మహాన్. చూసారా, ఒక నిరపరాధి, ఏ పాపం తెలియదు, అమాయకుడు. అతనికి 13 నెలల జైలు శిక్ష పడింది మర్డర్ కేసులో. ఇప్పుడు నిర్దోషి అని చెప్పి కోర్టు విడిచిపెట్టింది. కానీ ఇప్పుడు తను కోల్పోయిన 13 నెలల కాలాన్ని ఎవరు తెచ్చిస్తారు? ఆ 13 months ఆయన బాధపడ్డాడు, జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా స్టిల్ బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆయనకు పని ఇవ్వట్లేదట, ఎక్కడ పని ఇవ్వట్లేదట. ఒక దొంగగా, ఒక హంతకుడిగా చూస్తున్నారట. సో ఇప్పుడు ఆ గౌరవాన్ని ఎవరిస్తారు తిరిగి? ఆయన పోగొట్టుకున్న టైంని ఎవరిస్తారు తిరిగి? ఆ మర్యాదను ఎవరిస్తారు తిరిగి? ఆ సంతోషాన్ని, సుఖాన్ని ఎవరిస్తారు తిరిగి? 100 మంది దోషులు తప్పించుకున్నా సరే, కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడద్దు అని మన భారత న్యాయస్మృతి చెప్పిందే అది, చెబుతోందే అది. ఆ పునాదుల మీదనే మనం నిర్మించబడ్డది. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? దోషులు తప్పించుకుంటున్నారు, నిర్దోషులకేమో ఇలాంటి శిక్షలు పడుతున్నాయి. పిటి.